కారం లేకుండా నువ్వుల ఆవకాయ పచ్చడిని అయితే ఈరోజు ప్రిపరేషన్ చేస్తున్నాను. సో ఎన్ని బౌల్స్ వస్తున్నాయి, నేను అందులో ఎంత ఆవపిండి వేస్తున్నాను, ఎంత క్వాంటిటీస్ అన్నీ వేస్తున్నానో మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను. ప్రతి ఒక్కటి చూడండి. ఒక కప్ అయితే ఆవపిండి, ఒక బౌలు, అంటే 4 కప్పులకి ఒక బౌలు వేసుకుంటున్నానండి. ద సేమ్ టైం మనకి మెంతి పిండి ఎందులో అయినా చాలా తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే చేదు వచ్చేస్తుంది, సో ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోద్ది. ద సేమ్ టైం జీలకర్ర కూడా ఇంత అవసరం లేదు, కొంచెం ఫ్లేవర్ కోసమే కాబట్టి జీలకర్ర ఎక్కువ వేస్తే పచ్చడి నలుపు వస్తుందండి. ఇందులో ఉన్న ఎల్లిపాయలు అయితే వేద్దాము. ఇది వచ్చేసి నువ్వుల పేస్ట్ అండి. మేమైతే నూనె వేసి పట్టుకున్నామండి ఇందులో. అలాగే తగినంత ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటున్నాం, మళ్ళీ 3వ రోజు కావాలంటే కలుపుకోవచ్చు. వెల్లుల్లిపాయ, పచ్చిగా పట్టిన వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసాం కదా. ఇందులో అయితే కారం అవసరం లేదండి. మనకి 4 కప్పులకి 1 కప్పు కారం, కప్పులకి 1 కప్పు ఆవపిండి, పావు కప్పు మెంతిపిండి, 4-5 స్పూన్ల జీలకర్ర పొడి, అలాగే మనకి నువ్వుల పొడి అయితే పావు కిలో పడుతుందండి. 250 గ్రాముల నువ్వుల పేస్ట్ని అయితే ఇందులో వేయాలి. కొంచెం దీనికి సరిపోయేంత నూనె వేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ వేసిన తర్వాత ఇంతేనండి, చాలా ఈజీ. పచ్చళ్ళు రాని వాళ్ళు కూడా ఇప్పుడు మనకి యూట్యూబ్లలో కానీ ఇన్స్టాలలో కానీ చాలా చోట్ల కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. పచ్చళ్ళు రాని వాళ్ళు కూడా చూసి పెట్టుకోవచ్చు. అలాగే ఈ పచ్చడి అయితే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళండి. ఎందుకంటే పిల్లలం కారం తినేవాళ్ళం కాదు కాబట్టి నువ్వుల దాంతో పెట్టే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నమంతా తిన్న తర్వాత ముక్క తింటూ ఉంటే పిండిగా భలే టేస్టీగా ఉంటుందండి. సో మళ్ళీ సీజన్ అయిపోతుంది కదా, ఇంకా నేను మళ్ళీ పెట్టలేనేమో. మళ్ళీ ఈ 1 వీక్ అయితే ఇంకా మనకి అన్ని పండైపోతాయి కదా పచ్చడి మామిడికాయలు కూడా. సో పెట్టాలనిపించింది, నేనైతే పెట్టాను ఇలా ప్రిపేర్ చేసి. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలాగే నువ్వుల పచ్చడి పెట్టుంటే ఇంకా మంచిగా, ఇంకా టేస్టీగా, అంటే ఇంకేమేమన్నా రెసిపీలు ఇందులో నేను ఆవపిండి, అలాగే మెంతిపిండి, జీలకర్ర పిండి కాకుండా ఇంకా మీరు ఇంకేమన్నా నువ్వుల పిండి కాకుండా ఇంకేమన్నా కలుపుతారా? టేస్టీ రెసిపీస్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ముందుకైతే వెళ్ళడానికి నాకు హెల్ప్ అవుతుంది. నేను ఈ మధ్య ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పాను కదా. హెల్త్ కొంచెం నాకు లో బీపీ, అప్పుడప్పుడు హై బీపీ అనేది కంట్రోల్లో ఉండట్లేదండి. హెల్త్ పరంగా చాలా సిక్ అయ్యానని చెప్పేసి 2 మంత్స్ బ్యాక్ కూడా నేను మీకు వీడియో పెట్టాను కదండి మార్చిలో. సో అప్పటి నుండి అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. వెళ్దామని అనుకొని ఒకరోజు వెళ్ళేసి వస్తే 2 డేస్ లేవట్లేదండి. ఏంటో ఎంత తిన్నా కానీ ఇంకా నీరసం అనిపిస్తుంది. చెక్ చేయించుకుంటే ఎన్ని టెస్టులు చేయించుకున్నా ఏం లేదండి. హిమోగ్లోబిన్ కొంచెం తక్కువ ఉంది, విటమిన్ B12 కొంచెం తక్కువ ఉంది. మీరు కొంచెం ఎగ్ అలాంటివి తినండి, నాన్ వెజ్ ఐటమ్స్ తగ్గించేసేయండి. అంటే ఏదన్నా జ్యూస్ లాంటి దానిమ్మ పండు, పప్పాయ ముక్కలు, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ జ్యూస్ చేసుకొని తాగండి, తొందరగా రికవరీ అవుతారని చెప్పేసి అన్నారు. సో నేను అదైతే మార్నింగ్ ఎవ్రీడే నేనైతే జ్యూస్ తాగుతున్నాను. కొంతవరకు బెటరు. ఏమవుతుందంటే నాకు మెయిన్ ఇంత సిక్ అవ్వడానికి కారణం ఏంటంటే టెంపుల్స్కి వెళ్ళి వీడియోస్ తీస్తూ ఉంటాను కదండి. ఆ టైంలో ఏమవుతుందంటే నాకు టైం టు టైం ఫుడ్ అనేది దొరకట్లేదు. నేను టెంపుల్ చేసే కాడికి నేను ఎక్కడన్నా దూరంగా ఉంటే అవి హోటల్స్ దగ్గర 4-5 కిలోమీటర్స్. ఇంకోటి నా ప్రాబ్లం ఏంటంటే వెహికల్ ప్రాబ్లం. నాకు ఓన్ వెహికల్ లేదండి, ఒకప్పుడు ఉండే అమ్మేశాను. సో వెహికల్ లేకపోవడం, మళ్ళీ అక్కడ నేను బుక్ చేసుకుంటూ ఉంటే ర్యాపిడోస్ బుక్ అవ్వకపోవడము, ఎవరినో ఒకరిని హెల్ప్ తీసుకొని రోడ్డుకి రావడము, నేను మా కెమెరామ్యాను. లేదు అని అంటే ఫ్రీ బస్సు, ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి బస్సు వేశారు కదా, అలాంటి బస్సులు వస్తే ఆ బస్సులలో జర్నీ చేసి మెయిన్ రోడ్డుకి వచ్చి అక్కడికి వచ్చి మేము భోంచేసరికి 1:30-2 o'clockకి చేయాల్సిన లంచ్ ఈవినింగ్ 4:35కి అట్లా డిస్టర్బ్ అయిపోయిందండి. 3 months అయితే నాకు మెయిన్ ఇంత సిక్ అవ్వడానికి కారణం ఫుడ్ డైట్ కరెక్ట్ టైం టు టైం తీసుకోకపోవడం వల్లనే. సో ఇప్పుడైతే చూసారు కదండి, ముక్కలన్నీ ఇలా కలిపాను, ఈ డబ్బాలోకి అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా మనకి 3వ రోజు అయితే మనం కలుపుకోవాలి. 3వ రోజు కలుపుకున్నప్పుడు మనకు ఉప్పు సరిపోలేదని అంటే ఉప్పు కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పటికైతే ఈ ప్రాసెస్ అయితే అయిపోయిందండి.
మనము జీలకర్ర పిండి ఎందుకు తక్కువ వేయాలని అన్నానంటే మనకి ఈ పచ్చడి యాక్చువల్లీ మనకి పిండి పిండిగా కొంచెము తింటూ ఉంటే టేస్టీగా ఉంటుంది, కలర్ మారకూడదు. యాక్చువల్లీ కొంతమంది పసుపు వేస్తారు, మేమైతే వేయలేదు. పచ్చగా ఉంటుంది కాబట్టి పసుపు వేస్తారు, మేమైతే పసుపు వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆవ పిండిలో కూడా కొంచెం కలర్ అనేది ఉంటుంది కదా, టేస్ట్ మళ్ళీ కొంతమంది మా ఇంట్లో ఏంటంటే పసుపు వేయొద్దు ఇట్లనే బాగుంటుంది అని అంటే నేను ఇట్లనే పెట్టాను. సో నేనైతే ఇట్లా డబ్బాలోకి పెట్టేస్తున్నానండి. చాలా టేస్టీ ఆవపిండి అండ్ నువ్వుల పచ్చడి అయితే నేను చేశానండి. అంటే మేము కొంచెము గ్రేవీ తక్కువ తింటామండి, ముక్కలు ఎక్కువ మా ఇంట్లో. గ్రేవీ తక్కువ ఉండాలి, పీసెస్ ఎక్కువ ఉండాలి. కొంతమంది ఇళ్ళల్లో అంటే పీసెస్ తక్కువ ఉండి గ్రేవీ ఎక్కువ ఇష్టపడతారు కదా. సో ఈ పచ్చడికి గ్రేవీ తక్కువ ఉండాలి, ముక్కలు ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఆ టేస్ట్ అంతా ముక్కలోనే ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, నేను ఇంకొంచెం హెల్తీగా యాక్టివ్గా అవ్వాలంటే ఇంకా ఏమేమి హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే తొందరగా రికవరీ అవుతానో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నిజంగా అండి, నేనైతే టెంపుల్స్కి వెళ్ళి అక్కడ వీడియో చేస్తుంటే ఎంత పాజిటివ్ వైబ్రేషన్, నేనైతే ఆకలి అనిపించకపోయేదండి. వైబ్రేషన్ వల్ల ఇంకా కాసేపు టెంపుల్లో ఉంటే బాగుండేది అట్లా అనిపించి నేనేం చేసేది, వెళ్దాంలే టైం ఉంది కదా అని చెప్పేసి అట్లా 4:30, 5 o'clock ఆఫ్టర్నూన్ చేయాల్సిన లంచ్ని ఈవినింగ్ చేయడము, లేట్గా తిన్నబ్బా ఇంక ఇప్పుడేం తింటాం 5:30కే తిన్నాం కదా అని చెప్పేసి అలా ఖాళీ కడుపుతో పండుకోవడం టోటల్ నా హెల్త్ మీద పడిందండి. డిస్టర్బ్ అయ్యి అంతా ఎఫెక్ట్ అంతా నా హెల్త్ మీద పడింది. సో మీరు ఎవరైనా కానీ నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి, నేను తొందరగా రికవరీ అవ్వాలి, మళ్ళీ టెంపుల్స్ చేయాలి. అలాగే ఇంకా ఇంట్లో నేను ఇంకో రోజు నా శారీస్ నేనేమేమి కొనుక్కున్నాను, ఏ శారీస్ ఏంటి అని చెప్తాను. ఇంకో రోజు జ్యువెలరీ చేస్తాను, ఇంకో రోజు హోమ్ టూర్ చేస్తాను. ఇవన్నీ కూడా నేను చేయడానికి గల కారణం బయటికి వెళ్ళలేకపోతున్నానండి. సో మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే నేను డెఫినెట్లీ మళ్ళీ టెంపుల్స్కి వెళ్ళి టెంపుల్స్ అన్నీ కూడా వీడియోస్ తీసి మీ అందరికీ చూపించడం జరుగుతుంది. ఇక్కడ నుండి అయితే వీడియోస్ ఆపనండి, మ్యాక్సిమం నేను పెట్టడానికే ట్రై చేస్తాను. షార్ట్స్ తీయడానికి నాకు స్టాండ్ పెట్టుకొని చేసేది రావట్లేదండి, అంత క్లారిటీగా రావట్లేదు. మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు చూసే వాళ్ళని చెప్పేసి కూడా చేయట్లేదు. ఈ మధ్య షార్ట్స్ కూడా పెట్టట్లే, రేపటి నుండి అయితే షార్ట్స్ పెట్టడానికి కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను.